నేను ఈ మధ్య ఒక పెళ్లిలో ఒక మాట విన్నాను. కుంచనపల్లిలో పెళ్లికి అటెండ్ అయ్యాను. ఆ మాట విన్నాక దేవుడు నాతో ఇంకొక వాక్యంతో మాట్లాడడం నేను గమనించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన. దేవా, మీ మాట చదువుకుంటున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారన్న ఆ గొప్ప సత్యాన్ని మేము ఎరగడానికి సహాయం చేయండి. వెన్ వీఆర్ లిజనింగ్ అండ్ రీడింగ్ యువర్ వాయిస్, లార్డ్, మీ స్వరాన్ని గుర్తుపట్టడానికి మాకు సహాయం చేయండి. గుర్తుపట్టి మీ వైపు అడుగులేసి పరిగెత్తి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి మాకు సహాయం చేసి దీవించమని, ఈ ప్రేమ, ఈ అనుభవాలు నిత్యము ఈ శరీరంతో ఈ భూమి మీద మేము నడిచినంత కాలం ఈ లోకానికి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఆ అనుభవాలు మాలో స్థిరం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాట ఎందుకు గుర్తు చేశాడంటే దేవుడు, అక్కడ ఆయన ఏం చెప్పారంటే, పెళ్లిలో ఒకళ్ళ మనసు ఒకళ్ళకి తెలియాలంటే, మనసు తెలియాలంటే వాళ్ళ మనసులోకి తొంగి చూడాలి. మనసులోకి తొంగి చూడకుండా అది జీవితం, ఆ పెళ్ళి, ఆ దాంపత్య జీవితం అనేది నిజం కాదు, మెకానికల్గా ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయి పెళ్లి కుమార్తె మనసులోకి చూడాలి, పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుడు మనసులోకి తొంగి చూడాలి, అందుకోసం వాళ్ళు మాట్లాడుకోవాలి అన్నాడు. మాట వింటున్నప్పుడు నాకు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని లోపల నుంచి ఒక చిన్న వాయిస్ వినపడుతుంది. డూ యు నో ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? యేసుక్రీస్తు మనసులోకి నేను తొంగి చూడలేదనుకోండి, యేసుక్రీస్తుతో నేను మాట్లాడలేదనుకోండి, ఎప్పటికైనా తెలుస్తుందా ఆయన మనసు నాకు? వన్ సైడ్ ఆయన మాత్రం నా మనసులోకి తొంగి చూస్తున్నాడు, నా విషయాలు కనుక్కుంటున్నాడు, నన్ను ఎరుగుతున్నాడు, నా గురించి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. బట్ ఇన్ రిటర్న్ వాట్ ఐ డూయింగ్? అది నన్ను ఆ ప్రశ్న అక్కడ మొదలైంది. నా ప్రయాణం క్రీస్తుతో ఆ ప్రేమగా సాగుతోందా అని అనిపించింది. టు నో దిస్, ఎలా? ఆయన మనస్సు తెలుసుకోవడం ఎలా అంటే వాక్యం ద్వారా. వాక్యంలోకి మనం వెళ్తే, నాకు లూకాసు వార్త 15వ అధ్యాయం బాగా ఆయన మనస్సు తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు అనిపించింది. ఐఎమ్ రీడింగ్ ఇట్ రెగ్యులర్లీ సిన్స్ దెన్. లూక్ 15 ఒకసారి ఓపెన్ చేద్దాం. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని మనం చదువుకున్నాం, కానీ మనకు నిజంగా అలాంటి మనస్సు రావాలంటే ఆయన మనస్సులోకి చూడాల్సిందే. ఎందుకంటే ఆయన దాంపత్యం గురించి ఆయన మాట్లాడిన మాట బాగా గుచ్చుకుంది నాకు. ఇక్కడ 3 ఉపమానాలు చెప్తారు యేసయ్య. 3 ఉపమానాలు చెప్తే, ఆ 3 ఉపమానాలు ఎవరికి చెప్పారు? పరిసయ్యులకు, శాస్త్రులకి చెప్పారు. పరిసయ్యులకి, శాస్త్రులకి చెప్పారు. ఎవరు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అంటే? దేవుని జ్ఞానం వాళ్ళు రోజు దాన్ని పఠనం చేసేవాళ్ళు. రీడింగ్ టోరా, మిజ్వా, వాళ్ళు చాలా నిష్టగా ఉండేవాళ్ళు, అత్యంత నిష్టగా ఉండే జాతి వాళ్ళు, జాతిని నడిపిస్తున్న టీచర్స్ వాళ్ళు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు. సో వాళ్ళు దే ఆర్ ద లీడర్స్,
స్పిరిచువల్గాను పొలిటికల్గా కానీ వాళ్ళు దాన్ని ఆ జాతిని వాళ్ళు శాసిస్తున్న స్థానంలో పెద్దలుగా ఉంటున్న వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానం వాళ్ళకు ఉంది. దేవుడు అంటే ఎవరికైనా తెలియాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళు చెప్పిందే వేదం. అలాంటి వాళ్ళతో యేసయ్య ఈ 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానాలు చెప్పారు. అందుకే 3వ వచనంలో వారితో అని ఉంటుంది. వారితో చెప్పెను, ఈ ఉపమానం చెప్పెను అని 3 ఉపమానాలు చెప్తాడు. చెప్తూ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వాళ్ళ దగ్గరికి, యేసయ్య దగ్గరికి సుంకరులు చాలా ఈ జాతిలో సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్గా కొంతమంది యూదుల్ని రోమన్ గవర్నమెంట్ ఎంచుకున్నప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు మేము ఉంటామని. రోమా ప్రభుత్వానికి సహకారులుగా ఈ ప్రజల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ దాంట్లో కొంత కమిషన్ తీసుకుంటూ బతుకుతున్న ఈ సుంకరులు అంటే వీళ్ళకి చాలా కోపం. వీళ్ళు ఆ ప్రభుత్వానికి అంటే మన జాతికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం బలపడడానికి కారణం అవుతోంది. బయట యుద్ధాలు జరుగుతున్న రీజన్స్ కూడా ఇలాంటివే. నేను వాటి జోలికి వెళ్ళను. చాలా అసహించుకుంటారు వీళ్ళని. పాపులు అనే ఒక ముద్ర వీళ్ళకి వేసేశారు. జాతి మొత్తం వీళ్ళని. అలాంటి వాళ్ళు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఇంకా మిగిలిన పాపులు అని సొసైటీ పిలుస్తున్న చాలామంది ప్రాబబ్లీ ప్రాస్టిట్యూట్స్ వ్యభిచారం చేస్తూ రకరకాలుగా దొంగతనాలు చేస్తూ ఇలా ఇంకా సొసైటీలో పాపం చేసావు నువ్వు అనిపించుకున్న రోగాలు ఉన్నాయి చాలా. పలానా రోగం వచ్చిందంటే వీడు వీడు పాపం చేశాడు అందుకని వీడికి రోగం వచ్చింది అంటున్న వాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి రోగగ్రస్తులు వీళ్ళందరినీ పాపులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు అందరూ గబగబా వస్తున్నారు ఈయన దగ్గర ఈయనేమో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాడు. పైగా వాళ్ళతో కూర్చొని భోజనాలు చేస్తున్నాడు. వాళ్ళలో ఎవరైనా అన్న భోజనం చేద్దామా అని పిలిస్తే పదప్రసాద్ అని వచ్చేవాడు అనమాట. అలా భోజనాలు కూడా చేస్తున్నాడు వాళ్ళతో కలిసి. అసలు మాట్లాడడమే తప్పు, పక్కన కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడమే తప్పు, వాళ్ళతో తిరగడం తప్పు, భోజనం చేయడం అంతకంటే తప్పు. భోజనం చేయడం అనేది రిలేషన్, ఒక ఫెలోషిప్ చేయడం అనమాట వాళ్ళ దృష్టిలో, కలిసిపోవడం. సో భోజనం చేయడం. వాళ్ళు బాగా సణుక్కుంటున్నారట. వాళ్ళు ఏం తిట్టట్లా. వాళ్ళకి తెలుసు, సగం తెలుసు వాళ్ళకి దేవుని మాట, దేవుని ఆజ్ఞలు తెలుసు వాళ్ళకి. అందుకని బహిరంగంగా ఏం అనట్లా. అక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళు సణుగుకొనిరి అని ఉంటుంది. సణుగుకున్నారు తిట్టుకుంటున్నారు లోపల. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, చూడు ఎంత ఆ పాపులతో చేరాడు ఇతనేం అని మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్ళు యేసయ్య ఎర్లీ డేస్లోనే వీళ్ళు చాలామంది రీసెర్చ్ చేసి ఈయన మాటలని బట్టి వాళ్ళు ఏమని ఒక నిర్ణయానికి వచ్చారంటే, మెజారిటీ వాళ్ళు ఈయన దేవుడు పంపించిన బోధకుడు అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు. ఆ మాటే నికోదేము గారు మాట్లాడతాడు. నువ్వు దేవుని చేత పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని చెప్తాడు నికోదేము గారు ఫస్ట్ ఎన్కౌంటర్లో. కాబట్టి వాళ్ళు ఒక రీసెర్చ్, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఈయన ఎలాంటి వాడు, నిజమేనా దేవుడు పంపించాడా, అక్కడక్కడే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన గురించి కోపంగా సణుక్కుంటున్న వీళ్ళని బట్టి ఒక 3 ఉపమానాలు అక్కడ చెప్పాడు. ఆ 3 ఉపమానాల్లో యేసయ్య మనసు ఉంది. యేసయ్య మనసు ఉంటుంది. యేసయ్య మనసు ఎలాంటిదంటే 99 గొర్రెలు 100 గొర్రెలు లెక్కేసుకుని 99 ఉన్నాయా, ఒకటేది అని వెతికే మనసు. ఆ వెతకడం అంటే ఎంతగా వెతుకుతాడంటే, ఆ చుట్టుపక్కల కనబడకపోతే 99 గొర్రెల్ని ఒక దగ్గర సేఫ్గా ఉంచేసేసి వదిలిపెట్టి అంటే సేఫ్గా ఉంచి ఆ ఒక్క గొర్రె కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసే మనసు. అదే అంటాడు అక్కడ, వదిలిపెట్టి 99 గొర్రెలను వదిలి దొరికే వరకు. చూడండి అక్కడ వాడిన మాటల ఆ స్ట్రెస్ చూడండి.
దొరికే వరకు వెతక వెళ్ళడా. దిస్ ఈస్ ద మైండ్, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ క్రైస్ట్. నెంబర్ 1 చెప్తున్నాడు ఆయన, దొరికే వరకు వెతకడా, తప్పిపోయిన ఆ గొర్రెని వెతకడానికి వెళ్ళడా. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ దగ్గర 10 నాణాలు ఉండాలి, ఒకటి పడిపోయింది, పోగొట్టుకుంది ఆవిడ. పోగొట్టుకుంటే అట దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి, చూడండి ఎంత, దీపం వెలిగించడం అంటే చిన్న విషయం కాదు, కొంత ఎక్స్పెండిచర్, ఖర్చు పెట్టాలి. దానికి నూనె పోసి దీపం వెలిగించి, ఆ దీపం మరి అది దొరికే వరకు ఆ దీపం పట్టుకుని వెతకాలి. దెర్ ఇస్ పెయిన్, వర్క్, ఖర్చు ఉంది. ఊడ్చి చూడండి మనసు ఎంతదంటే, ఆ దుమ్ములో పడి, ఆ దుమ్ములో ఎక్కడెక్కడుందో మూల ఇంకా దొరకలేదమ్మా, ఆ మూల కూడా ఊడ్చి, బాత్రూంలో పడిపోతే ఇంకా ఘోరం. మనసు, క్రీస్తు మనస్సు కనబడుతా ఉంది అక్కడ, దేవుడి మనస్సు కనబడుతా ఉంది. ఆయన చెప్తున్నాడు, పరిసయ్యులకు చెప్తున్నాడు, శాస్త్రులకు చెప్తున్నాడు. 3వ ఉపమానం చెప్పినప్పుడు, ఆ 3వ ఉపమానానికి మన వాళ్ళందరూ గల ప్రోడిగల్ సన్ అని ఒక పేరు పెట్టారు, తప్పిపోయిన కుమారుడని. మేము బైబిల్ స్టడీ చేసినప్పుడు మేమేం పెట్టుకున్నామంటే, కొడుకుల్ని పోగొట్టుకున్న తండ్రి అని పెట్టుకున్నాం, తప్పిపోయిన కుమారులు అని పెట్టుకున్నాం. నాట్ వన్, బోత్. ఎందుకు? మొదటి కొడుకు అయితే, చిన్న కొడుకు, మొదట మెన్షన్ చేసిన చిన్న కొడుకు అయితే తండ్రిని ఆస్తి ఇమ్మని అడుగుతాడు ఆ ఉపమానంలో. తండ్రిని, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా భాగం నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఆ భాగం ఇచ్చేస్తాడు తండ్రి వెంటనే. నిజానికి వాళ్ళ కల్చర్లో ఆస్తి అడగడం అనేది తండ్రి చనిపోయిన తర్వాతే ఆస్తి పిల్లలకు వస్తుంది. ఇప్పుడు తండ్రి బతికుండగానే తీసుకుంటున్నారులేండి, ఇబ్బంది ఏం లేదు. అంటే తండ్రి చనిపోయినట్టు లెక్క ఆస్తి అడగడం అనేది. తండ్రి నో మోర్, నీతో నాకు పని లేదు, నా భాగం నాకు ఇచ్చేయి అంటున్నాడు. సో ఆ కొడుకుకి ఇచ్చేసాడు. కొడుకుని చాలా చెడ్డవాడిగా నేను చాలా సంవత్సరాలు చదువుతూ వచ్చాను. నిజమే, చెడ్డవాడే, మంచోడేం కాదు, కానీ నాకంటే మంచోడు చిన్న కొడుకు. ఎందుకలా అన్నానంటే, ఇక్కడ మనం అందరం కూర్చున్నాం కదా, మనమేమి చిన్న కొడుకుల కంటే మంచివాళ్ళమేం కాదు. చిన్న కొడుకు నిజంగానే ఎంతో కొంత మంచిగా కనబడతాడు. నేను చెప్పేస్తాను, వాక్యంలోనే చూపిస్తాను. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే పదం విన్నారా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరు పెట్టారు? అది మనుషులు పెట్టుకున్నారా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది కదా. వీడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో అడిగాడు డబ్బులు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, నాన్న నాకు నా భాగం ఇవ్వు, దాన్ని ఇంప్రూవ్ చేస్తాను, నేను సంపాదిస్తాను అనుకోవట్లేదు పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు, అరే నీకెంతో కొంత ఇస్తారా, నువ్వు డెవలప్ అవ్వాలరా, నువ్వు బాగుపడాలరా, నువ్వు ఇంకా ఏదైనా ఇన్నోవేటివ్గా చెయ్యాలరా అని అడగట్లేదు పిల్లల్ని. ఎందుకు జాయిన్ చేస్తున్నావు చైతన్య నారాయణలో? బాగా డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ ద థీమ్ అండ్ థాట్ ఆఫ్ ద సెకండ్ సన్. నాకు వచ్చే భాగం నాకు ఇవ్వాలి. వాడు బయటికి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి కొద్ది రోజులు ఉన్నాడు వాడు అక్కడే. కొద్ది రోజుల తర్వాత అదంతా లగేజ్ అంతా క్యాష్ కింద మార్చుకున్నాడో, గోల్డ్ కింద మార్చుకున్నాడో, సిల్వర్ కింద మార్చుకున్నాడో, అప్పుడు బయలుదేరాడు. వాడు అక్కడే కొద్ది రోజులు ఉండి అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాడు. పెద్ద కొడుకు అతన్ని బ్లేమ్ చేస్తున్నట్టుగా అతను వ్యభిచారం చేశాడు అలాంటివి ఏం లేవు అక్కడ. నిజానికి ఇతను బ్లేమ్ చేశాడంతే. కానీ దుర్వ్యాపారము వలన పాడు చేసెను అనే మాట మాత్రం ఉంది. దుర్వ్యాపారం అంటే ఏంటండి? వాట్ డూ యూ మీన్ ఆఫ్ దట్ వర్డ్? ఇది చేతపట్టుకుంటా. దుర్వ్యాపారం అంటే ఏంటి? దుర్వ్యాపారం అంటే నేను మీకు చెప్తాను. మనం ఏమనుకుంటామంటే, మొన్న నేను సంఘంలో అక్కడ అడిగితే, ఈ మాట అడిగితే, వైన్ షాపులు నడపడం, క్లబ్బులు నడపడం అలాంటివి చెప్పారు. నేను ఒకటి చెప్తాను,
మోసం చేసి రన్ చేస్తున్న ప్రతిదీ కూడా, కన్నింగ్గా రన్ చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా, అసలు ఆవిడ ఎప్పుడు కూడా ఆ సబ్బు వాడుండదు. ఆ సబ్బు పట్టుకుని ఒక యాడ్ ఇస్తుంది, ఆ యాడ్ అక్కడ పెడతారు. ఆహా, ఆవిడ తెల్లగా ఉంది, ఈ సబ్బు వాడితేనే అందరు కొనుక్కుంటుంటారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ దట్? డూ యూ నో దట్? ఎంత మోసం అది! ఆవిడ అసలు ఎప్పుడు ఆ సబ్బు వాడదు. నిజం ఇది. చాలామంది ఇలాంటి ఇంటర్వ్యూస్ బయటకు వచ్చినాయి. అదొకటే కాదు, మెనీ ఆఫ్, ఇప్పుడు 1 1 1 2 2 2 4 4 4 అని బోర్డులు ఎవరు పెడతారో తెలుసు మనకి. 150 మంది ఒక క్లాస్లో ఉంటారు, 60 మంది ఉండాలి, 150 మంది ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే మా పిల్లలు అక్కడ చదివారు. 150 మంది ఉంటారు, వాళ్ళల్లో 5 3 ఒక్కళ్ళు ఆ బోర్డులో కనబడతారు. ఆ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే మామూలుగానే ఉంటారు. అందరూ ఒకటే ఫీజు చెల్లిస్తారు, అందరూ ఒకటే టైం స్పెండ్ చేస్తారు, అందరూ ఒకటే కష్టపడినట్టుగా వాళ్ళ కష్టాలు పడుతుంటారు. బట్ చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, జాయిన్ అయిన అందరూ అయిపోయినట్టుగానే అక్కడ బిల్డప్ ఇస్తారు. ఆశపడతాడు మనిషి. వీడు కూడా ఆశపడ్డాడు, అందరూ చేస్తున్నట్టుగానే చేశాడు. ఐ బిలీవ్ దట్ మనుషులందరి వ్యాపారాలు, ఇంక్లూడింగ్ నేను ఎక్కువగా ల్యాండ్స్, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఎక్కువగా డీల్ చేస్తాను. 99 కాదు, 100% వాంట్ టు ఫేక్ థింగ్స్. ఏదో ఒకటి ఎలాగోలా అంత బాగానే జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా ఆ లంచం దగ్గర మనుషులు. దుర్వ్యాపారం లేనిది ఎక్కడ? దుర్వ్యాపారం కాందేంటి? దేవుడు లేని, దేవుడు మనస్సు లేని, దేవుని ఆలోచన కానిది, దేవుని ఆజ్ఞ కానిది సమస్త వ్యాపారము, మనిషిలోంచి వచ్చిన ప్రతి థాట్ కూడా ఇట్ ఈజ్ దుర్వ్యాపారం. వీడు చేశాడట, పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం చేస్తే ఎండ్ అదే, ఎవరికైనా ఎండ్ అదే. ఇవాళ బాగా సంపాదించవచ్చు ప్రతి ఒక్కడు. దేవుడు లేనివాడు, వాడు ఆస్తులు, వాడు అంతస్తులు పెంచుకోవచ్చు. వాడట కాలు జారు మర్చిపోయింది అది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్యాపారం, దిస్ లైఫ్ స్టైల్ వితౌట్ గాడ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ వ్యాపారం అయినా సరే, దేవుడు లేని చోట అదే జరుగుతుంది. అదే ద రిజల్ట్. పోగొట్టుకున్న తర్వాత ఆ చిన్నవాడు పందుల దగ్గరికి వచ్చాడు, పందులు కాయడానికి వచ్చాడు, అదంతా చదువుతాం మనం. వాడు నైతికంగా పతనం అయిపోయాడు. వాడు ఎట్లా పాడయ్యాడు? నైతికంగా మోరలీ వాడు నైతికంగా పడిపోయినట్టు కనబడుతుంది. ఇంకొక కొడుకు కనబడతాడు మనకి ఆ 3వ ఉపమానంలో, పెద్ద కొడుకు. ఆ పెద్ద కొడుకు గురించే నేను ఇవాళ మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న కొడుకు గురించి వీ హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాడు చెడ్డోడు, మంచోడు కాదు, వాడు వచ్చాడు, వాడికి బాగా మనకు చాలా లోపలికి ఆనందంగా ఉంటుంది వాడు పందులు పొట్టు తినడానికి వెళ్ళినప్పుడు. అలాంటి వాడికి అలాగే అవ్వాలి, అవ్వదా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. నైతికంగా పడిపోయిన ఈ ప్రపంచం అంతా పడిపోయింది నైతికంగా. పాపి కాని వాడు ఎవ్వడు కూడా లేడు. ఈవెన్ మనం ఆలోచిస్తాం, స్వార్థంగా ఆలోచించమా? ఏదన్నా పని ఉందని చెప్తేనే కదా ఫోన్ చేస్తాం. పని లేకుండా ఫోన్ చేసి, అన్న ఎట్లున్నావు, నీకేమన్నా పని చేసి పెట్టినా అని అడుగుతాం ఎవరన్నా? నో. నైతికంగా చిన్న కొడుకు అలా ఉంటే, ఆ చిన్న కొడుకుని దేవుడితో పోలుస్తున్నాడంటే సుంకర్లతో పోలుస్తున్నాడు, తప్పిపోయిన నాణ్యంతో పోలుస్తున్నాడు, తప్పిపోయిన గొర్రెతో పోలుస్తున్నాడు ఈ చిన్న కొడుకుని దేవుడు. పెద్ద కొడుకు ఎవరంటే ఎవడు? ఇప్పుడు చెప్పండి, మిగిలింది ఎవరు? సుంకర్లు కాకపోతే మిగిలింది ఎవరు? న్యాచురలీ పెద్ద కొడుకు అట. పెద్ద కొడుకు ఎక్కడున్నాడంటే పొలంలో పనిచేస్తున్నాడు. వాట్ ఎ సిన్సియర్ వర్కర్ కదా! పొలంలో పనిచేస్తున్నాడు. ఇంటి పొట్టున తండ్రి మాట చొప్పున. పెద్ద కొడుకు ఏమంటాడంటే నేను గబగబా చెప్పేసుకెళ్ళిపోతున్నాను. పెద్ద కొడుకు, నేను దగ్గరికి వస్తాను. లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్. పాపం అంటే ఏంటి? ఇది క్రిస్టియన్స్ని అడగాల్సిన ప్రశ్న కాదు. బట్ ఐ డేర్ టు ఆస్క్ యూ దిస్.
పాపం అంటే ఏంటి? వెంటనే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే ఆన్సర్ వచ్చేసింది. మనం బిబ్లికల్లీ వీఆర్ వెల్ వర్స్డ్, మనకు బాగా తెలుసు. అంటే ఏంటి అని అడిగితే మళ్ళీ ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? నేను ఒక అన్యుడిలాగా అడుగుతున్నాను. సారీ, ఆ మాట కూడా నేను ఈ మధ్య అనకూడదని నిర్ణయించుకున్నాను. అన్యులనే మాట కూడా అనకూడదు, ఎందుకంటే అట్స్ వాళ్ళు ఎప్పుడో ఇశ్రాయేలీలు అన్నారు, అది నేను అనకూడదు. ఓకే, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే కూర్చోడండి ఒకసారి. మొదటి యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో ఈ లూకా సువార్త 15వ అధ్యాయం అలాగ ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం, యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసి చదువుతారా? పాపము చేయువాడు ప్రతివాడును. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి? మళ్ళీ ఆజ్ఞ అతిక్రమం. పాపం అంటే ఏంటంటే దేవుడు లేకుండా, దేవుడి మాట కాకుండా, దేవుడి ఉద్దేశం కాకుండా చేసే ప్రతి పని కూడా అది ఎలాంటి పని? అది ఆజ్ఞని అతిక్రమించడం. అక్కడ ఆజ్ఞ లేదు, దేవుడి మాట లేదు, దేవుడి ఆలోచన లేదు. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడి మాట, దేవుడి ఆలోచన, దేవుడి ఉద్దేశం, వాక్యం. అది లేని చోట, అది కానిదైతే, క్రీస్తు మనస్సు కానిదైతే, క్రీస్తు ఆలోచన కానిదైతే ఆజ్ఞ కాదు అది. ఆజ్ఞ అనేది అదేదో కఠినంగా, చాలా ఇబ్బందికరంగా, డోంట్ నో. అది చాలా ఎంత బ్యూటీయో నేను మీకు ఇప్పుడు చివరిలో కంక్లూజన్ ఇచ్చేస్తాను. దేవుని ఆజ్ఞ అంటే ఎంత అందమైందో కూడా చెప్పేస్తాను, ఎంత మంచిదో కూడా చెప్పేస్తాను. ఇక్కడే ఉంటుంది, ఉపమానంలోనే ఉంటుంది. సో పాపం, ఇక్కడ మనం పాపం దేవుడిని వదిలిపెట్టి చేస్తున్న ఆలోచనలు, దేవుని మాటను కాదని, దేవుని ఆలోచనని ఎరగకుండా జీవిస్తున్న జీవితం అంతా కూడా ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నదే పాపమయమే. పాపమయమే సింప్లీ. రూపాయి దొంగ అయినా దొంగనే, దొంగ అంటారు. 100 కోట్లు దొంగతనం చేసిన వాడినైనా దొంగనే అంటారు. పాపమే, పాపమే. పెద్దోడు ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడు చూడండి. రండి మనం లూకా సువార్తకు వచ్చేద్దాం. 15వ అధ్యాయం. పెద్దబ్బాయి ఏమంటున్నాడంటే, పెద్దబ్బాయి ఏమన్నాడు దగ్గరికి వెళ్ళకుండా, ఈ పెద్దబ్బాయి పొలంలో పనిచేస్తున్నాడు, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు, చాలా సిస్టమేటిక్గా. పొలం పని అంటే సిస్టమేటిక్గా చేయాలండి. టైం ప్రకారం నీళ్లు పట్టాలి, టైం ప్రకారం వెళ్ళి పురుగు మందు చల్లాలి, అంతా సిస్టమేటిక్గా జరగాలి. చాలా నియమము, నిష్టలు, పరిచయలు. మీకు అర్థమైపోయిందా? ఎస్, అంతా సిస్టమేటిక్గా. చర్చు, బైబిల్ రీడింగు, ప్రేయరు, పద్ధతి, ఓకే, నో ఇష్యూ. దేవుడు దాన్ని ఏమి కాదనట్లేదు. చాలా తను తండ్రి ఇంటి దగ్గర పెరుగుతున్నా, పనిచేస్తున్నా, పొలంలో పనిచేస్తూ తండ్రికి నమ్మకస్తుడిగా కనబడుతూ, అంతేకాదట తండ్రితో అంటాడు, నేను నీ ఒక్క ఆజ్ఞ కూడా మీరలేదే, మీరేవు అని చెప్పి ఆ తండ్రి ఏమీ అనలే. ఆజ్ఞ మీరలేదట. మరి చెప్పండి, మరి ఈ పెద్ద కొడుకు అస్సలు పాపం చేయని వాడిగానే కనబడుతున్నాడు కదా. వాట్ ఈస్ ద ఇష్యూ విత్ ఆ పరిచయలతోటి ఏంటి ఇష్యూ? మరి దేవుడు పరిచయలతోటి పరిచయల్ని పెద్ద కొడుకుతో పోల్చేంత ఏం జరిగింది? ఈ పెద్ద కొడుకు అన్నాడు, ఆజ్ఞ మీరలేదే. ఇప్పుడు చెప్పండి, ఏంటి ప్రాబ్లం అంటే, నేను మొట్టమొదటి పెళ్లిలో చెప్పాను, దేవుడితో మాట్లాడలే వాళ్ళు. మేము మాట్లాడింది నువ్వు వినంతే, మేము మాట్లాడింది నువ్వు వినాలి. ద వే వి ప్రే, మనం చేసే ప్రార్థన చూడండి, ఎంత మీరు గమనించండి. మన ప్రార్థన చేస్తే ఒకసారి రికార్డ్ చేసుకుని గమనించండి, రికార్డ్ చేసుకోండి, మంచిది, తప్పులేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వినండి. ఎక్కడైనా ఒక సెకండ్ అయినా దేవుడు వైపు నాతో మాట్లాడు అన్నట్టుగా ఒక సెకండ్ అయినా గ్యాప్ ఇస్తామా మనం?
అంటే గ్యాప్ ఇవ్వడమే కాదు, మనసు లోపల కూడా వి నెవర్ ఫెల్ట్ దట్ హీల్ స్పోక్ విత్ మీ అగైన్. హీల్ స్పీక్. ఒక ఛాన్స్ ఇద్దాం, దేవా నీ మాట ఏంటి, లార్డ్ ఈజ్ ఇట్. నేను చాలామంది భక్తులు, మిషనరీస్ కానీ భక్తులు కానీ వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారో కూడా వింటా ఉన్నాను, చదువుతున్నాను. ఒక ఆయన అంట, పేరు చెప్పాను కానీ, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఒక రాయి వైపు నుంచి, రేపు పొద్దున్న ఈయన చాలా బాగా ఫేమస్ ప్రసంగికుడు కదా, ఏం చేస్తాడు, ఏ పుస్తకంలోంచి ఏ కామెంటరీ నుంచి చదువుతాడని ఆయన వెంటాడితే ఒక దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈయన వెనక నుంచి, చాలా దూరం నుంచి, బండ వెనక నుంచి ఆయన ఏం చేస్తున్నాడు వింటున్నాడు. తెల్లారిపోయే వరకు ఆయన చేసిన ప్రార్థన ఒకటే ఉందంట, లార్డ్ హెల్ప్ మీ, ఐఎమ్ నథింగ్, నేనేం లేదు నాయన, నువ్వేనైనా నాకు సహాయం చేయి, ఇదే ప్రార్థన చేస్తున్నాడు అంట. మళ్ళీ వచ్చాడు, పొద్దున్నే ప్రసంగం చేశాడు. అప్పుడు అన్నాడంట, రాత్రంతా నువ్వు ఒక్క ప్రార్థనే చేసావు, ఏం మాట్లాడాడు దేవుడు అంటే, చాలా మాట్లాడాడు, నేను ఆయన మాట్లాడిన నేను అదే నీకు పొద్దున్న చెప్పాను. ఎస్, దిస్ ఇస్ ట్రూ. నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తాను, చిన్న కుమారుడు కోసం, చిన్న కుమారుడు దూరంలో కనపడగానే ఈ వెతుకుతున్న తండ్రి, దొరికే వరకు వెతికే మనసున్న తండ్రి, దొరికే వరకు ఊడ్చి గది వెలిగించి, లైట్ వెలిగించి వెతికే తండ్రి, ఆ మనసు దూరంలో వాడు కనపడగానే ఎంత ఉప్పొంగిపోయిందంటే, ఎంత ఆనందపడిపోయిందంటే, ఒక నాణ్యం దొరికితే ఎంత సంతోషపడుతుందో అక్కడ రాస్తుంది. సంతోషపడదా ఆ స్త్రీ? సంతోషపడదా? చెలికెత్తలను అందరినీ పిలిచి సంతోషపడదా? ఆ గొర్రె దొరికితే సంతోషపడ్డా? వీడు కనపడ్డాడు. కనపడిన వాడిని చూడగానే పరిగెత్తాడట. పరిగెత్తిన ఈ పెద్ద మనిషి, వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ కల్చర్లో కూడా పెద్ద అంగీలు వేసుకుంటారు, పైనుంచి పెద్ద అంగీ వేసుకుంటారు. ఇంటికి పెద్దగా తండ్రికి స్పెషల్గా ఉంటుంది ఒక అంగీ, స్పెషల్ ఉంటుంది. అవి తండ్రివి ఇంకెవరు వాడరు. నేను అది కూడా మీతో మాట్లాడతాను ఇక్కడ. దాన్ని ఇలా పైకి పట్టుకుని, అంటే లుంగి కట్టుకుని పైకి పట్టుకుని, పైకి ఎగబట్టుకుని పరిగెత్తాడు. అది చాలా అవమానం వాళ్ళకి, అలా పరిగెత్తరు. ఆ వయసు ఉన్న వాళ్ళు, ఆ స్థాయి ఉన్నవాళ్ళు అసలు పరిగెత్తకూడదు వాళ్ళ కల్చర్లో. ఆయన అవమానాన్ని సహించి, విన్నారా పదం? ఎస్, ఫర్ యూ, ఫర్ మీ. ఆయన అవమానాన్ని సహించి, గొప్ప అవమానం, భూమి మీదకి రావడం, మనుషుల మధ్యలోకి ఉండడం, దేవుడు ఆయన మళ్ళీ శరీరాన్ని ధరించి, మనుషుల శరీరాన్ని, రక్త మాంసాలు కలిగిన మనుషుల శరీర రూపాన్ని, ఆ రూపాన్ని ధరించి మనుషుల మధ్యలో. అంతేనా అవమానం? అంతేకాదట, అసలు దేవుడు అనేవాడు ఎలా పుట్టాలండి, ఎక్కడ పుట్టాలండి? ఎంతో గొప్ప శాస్త్రులు, వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళు స్టార్ని కూడా కనుక్కున్నారు. భలే ఆశ్చర్యమైన దేవుని సంబంధించిన మెసేజ్ తీసుకోగలిగారు. కానీ చివరికి వచ్చి ఎక్కడ బురదలో కలిశారు. రాజు పుడతాడు అనుకుని రాజ్య మందిరంలోనే వెతికారు వాళ్ళు. ఎంత అవమానం తెలుసా? అక్కడ వాళ్ళకి, అరే రాజు ఈ పశువుల పాకలో ఉన్నాడు. దిస్ ఈస్ ద ట్రూత్ ఫర్ యూ, ఫర్ ద మ్యాన్ సేక్, ఫర్ ద హ్యూమన్ సేక్. అంత అవమానం. ఆయన ఆ తండ్రి పరిగెత్తడంలో అక్కడ మాట్లాడేశాడు. అది వింటున్న వాళ్ళ పరిసయ్యులకు తెలుసు అది అవమానం అని. ఆ ఉపమానంలో, ఆ కథలో తండ్రి అవమానాన్ని సైతం పక్కన పెట్టి పరిగెడుతున్నాడు అని పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. పరిగెత్తిన వాడు ఆ చిన్న పిల్లవాడి దగ్గర పరిగెత్తాడు కదా, అది కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ పెద్దవాడి దగ్గరికి వద్దాం. పెద్దవాడట పొలంలో పనిచేస్తూ చాలా సిన్సియరు, మంచి సిస్టమేటిక్, చర్చ్ గోయరు, అన్నీ సిస్టమేటిక్గా జరుగుతుంది. కానీ మనసు ఒక్కసారి చూద్దాం, ఎక్కడ ఆగిపోయాడు? బయట ఆగిపోయాడు. ఇంటి బయట చాలా దూరంలో కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్ దగ్గర అక్కడ ఆగిపోయాడు. పని వాళ్ళని కనుక్కున్నాడు, ఏంటి లోపల? చెప్పారు వాళ్ళు. చెప్తే కోపం వచ్చింది, ఆగిపోయాడు. అక్కడికి వెళ్ళింది ఎవరు? గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఎవరు? తండ్రే. చిన్న కొడుకు కోసం పరిగెత్తింది ఎవరు? తండ్రే. పెద్ద కొడుకు కోసం పరిగెత్తింది, అక్కడ పరిగెత్తిన అని లేదు కానీ పెద్ద కొడుకు కోసం వెళ్ళింది ఎవరు? ఇల్లు వదిలిపెట్టి తండ్రే. స్టిల్ ఇవాళ పెద్ద కొడుకులోగా చర్చిలో ఎక్కువైపోయారు.
పరిసయ్యులు ఎక్కడ వాళ్ళు? శాస్త్రులు ఎక్కడ వాళ్ళు? దేవుడు వాళ్ళు కాదా? దేవుడి జ్ఞానం వాళ్ళకి ఇవ్వలేదా? దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా యాజకత్వానికి, ఇదిగో ఆ జాతికి సంబంధించిన దేవుని పనిలో భాగస్థులుగా వాళ్ళని చేయలేదా? వాళ్ళకి ఎంతో అధికారం, ఎంతో ఎంతో దేవునికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి ఇవ్వలేదా? ఇచ్చాడు. వాళ్ళకి ఎంతో ప్రత్యేకత ఇచ్చాడు. చర్చ్లోకి నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలుపునందుకుని ఆ 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, కానాను రాగానే బలిపీఠం కడతాడు. అప్పుడు దాకా బలిపీఠం కట్టాడు. హారాన్లో చాలా కాలం ఉంటాడు. పెద్ద ట్రేడింగ్ సెంటర్ అది. అక్కడి నుంచి కూడా దాటుతాడు. అంతా కూడా దాటి కానాన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై అని ఉంటుంది 12వ అధ్యాయంలో 7వ వచనంలో. తీకండి, గబగబా చెప్పేస్తా. అప్పుడు అక్కడికి వచ్చాకట అక్కడ ఆయన ప్రత్యక్షమై నేను నీకు ఇదిగో అని అప్పుడు చెప్తాడు. అప్పుడు దాకా ఆయనకి కానాన్లకు రమ్మన్నాడా, కానాన్ ఇస్తాడని కూడా తెలియదు. ఎరుగకయే వెళ్ళెను అని ఉంటుంది. అక్కడ చెప్తాడు కానానికి వెళ్ళిన తర్వాత, ఇదిగో నీకు ఈ దేశాన్ని ఇస్తాను, పైగా నీకు కాదు, నీకండు, నీ సంతానానికి అంటాడు. అక్కడ బలిపీఠం కడతాడు. అది నేను ఇప్పుడు అప్రస్తుతం కానీ విషయం చెప్తున్నాను. మరి పరిసయ్యులు ఎవరు? పరిసయ్యులు దేవుని మనస్సు ఎరగాల్సిన వాళ్ళు కదా. దేవునితో మాట్లాడి దేవుని విషయాలు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని తెలుసుకోవాల్సిన వాళ్ళు కదా. నికోదేము అలాగే బ్లైండ్గా వస్తే నికోదేముతోటి, అరే నా ప్రణాళిక ఇదయ్యా అని డైరెక్ట్గా మోషే అక్కడ ఆ ఇత్తడి సర్పాన్ని పైకెత్తడం, ఆ విషయం అంతా చెప్పలేదా? దేవుడు ఎప్పటికప్పుడు అడిగిన వాళ్ళతో మాట్లాడతాడు. నికోదేము అడిగాడు, చెప్పాడు. నోరిప్పి దేవుణ్ణి అడగడం, నాతో మాట్లాడువా, టెల్ మీ, ఐ వాంట్ టు నో యువర్ హార్ట్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియాలి. నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో నేను వినాలి. అడగకుండా వన్ సైడెడ్గా ఈ పెద్దవాడు అలాగే ఉన్నాడు. పెద్దవాడు ఏమంటున్నాడంటే, అక్కడ మీరు 28వ వచనం దగ్గర నుంచి చూస్తే 15వ అధ్యాయంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అక్కడి నుంచి చూడండి 29 నుంచి, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. మన ప్రేయర్స్ ఎలా ఉన్నాయి? నేను ఇంత చేస్తున్నాను కదా, నా మాట విను, నాకు సహాయం చెయ్యి, నా మాట విను. ఐ ప్రేడ్ ఫర్ సో మచ్ ఆఫ్ టైమ్, ఐ ప్రేడ్ ఫర్ సో మచ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ లైఫ్. వీడంటుంది అదే, ఇన్నేళ్ల నుంచి నేను సేవిస్తున్నానే. చూడండి, జాగ్రత్తగా గమనించండి. పెద్ద కొడుకు అంటున్న మాటలు చాలాసార్లు మన ప్రార్థనలో కనబడతాయి. చాలాసార్లు మనం ఆ బేసిస్ మీదే ప్రార్థన అడగడానికి, ఎస్ వీఆర్ ఎలిజిబుల్ అన్నట్టుగా మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఎస్. ఆ వెంటనే ఆ పెద్ద కొడుకు ఇంకొక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, దేవుడి మాట ప్రకారం జీవిస్తున్న జీవితాలు సరిపోవట, పరిసయ్యులు అట. దేవుడే అంటున్నాడు. యేసయ్య చెప్పిన ఉపమానం ఇది, మనం రాసుకున్న కల్పిత కథ కాదు. యేసయ్య పరిసయ్యుల మనసు ఎలాంటిది, పరిసయ్యుల ఆలోచన ఎలాంటిది, పరిసయ్యుల ఉద్దేశం ఎలాంటిది మాట్లాడుతున్నాడు ఈ ఉపమానంలో. నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. నో, నువ్వు పరిసయ్యుడివే. ఆ మాట అంటే, నేను నీ ఆజ్ఞలన్నీ నేను అన్నీ చూతే తప్పకుండా పాటిస్తున్నాను. ఆ మాట కూడా, ఆ ఉద్దేశం కూడా నాలో ఉంటే నేను పరిసయ్యుడిని, పెద్ద కొడుకుని. ఇంకొక మాట అంటాడు, నేను అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. పర్సనల్ థింగ్స్. నేను, నా స్నేహితులు, నా పిల్లలు, నా పిల్లల భవిష్యత్తు, నా భార్య,
నా సంతోషం. ఇది కాదా? ఒక అక్క, పెద్ద అక్క వచ్చి అడిగింది, అయ్యా ప్రార్థన చేయండి. దేని గురించి చేయను? నడుము నొప్పి అయ్యా, కష్టం. అక్క నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసావు ఇవాళ చెప్పని అడిగాను. నేను కావాలని అడగల, ఎందుకో నాకు అదే అక్క ఎవరి గురించి ప్రార్థన చేసావంటే, ఏముంది నా పిల్లల గురించి మా గురించి చేశాను. ఇంకెవరి గురించి చేయలేదా అక్క? చేయలేదు. అదేంటక్క, చాలామందికి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పారు కదా, చాలా జబ్బులు కూడా చెప్పారు కదా. ఏమోనయ్యా నేను ఎప్పుడు చేయను అంది. అమాయకంగానే చెప్పింది, ఉన్నమాట చెప్పింది. అక్క నా గురించి చేయవా అడిగితే, నీకేమో అంటే ఆ మాట అనలేదు, నీకేమి అన్నట్టుగా అడిగింది. అని చూసి నవ్వింది తను. ఇద్దరం కూర్చుని కాసేపు ప్రార్థన చేసుకున్నాం, అది వేరే విషయం. బట్ పెయిన్ ఈజ్ దేర్. డూ యూ ప్రే ఫర్ ఎనీ అదర్ పీపుల్? గుర్తొచ్చారా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు? వాళ్ళ కోసం ఏడ్చానా నేను? వాళ్ళ కోసం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామనో, వాళ్ళకి ఏదైనా చేయాలి, నన్ను సహాయం చేయి, నాకు బ్లెస్ మీ లార్డ్ టు హెల్ప్ దెమ్ టు డూ దట్ వర్క్. దే ఆర్ మై నైబర్స్, నా పక్కన కూర్చుంటున్నారు, వాళ్ళు డ్రైగా డల్గా ఉంటున్నారని వాళ్ళ కోసం ఎప్పుడైనా ఏడు పుట్టిందా? పుట్టకపోతే నేను పెద్ద కొడుకుని, నేను పరిసయ్యుణ్ణి. నేనేమనుకుంటున్నానంటే, నేను నా సంతోషం, నేను నీ ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాను, నేను చాలా సమయం నీకోసమే నాకు గడుపుతున్నాను. పెద్ద కొడుకుని. నేను ఇక్కడ ఒక మాట నేను చెప్పి నేను ముందుకెళ్తాను. అవును, ఇక్కడ నియమాలు, పద్ధతులు, సూత్రాలు, ఇవేనా ఆజ్ఞలు? ఇవేనా ఆజ్ఞలు? బలులు, ఆచారాలు, పండగలు, సాంప్రదాయాలు, ఇవి మాత్రమేనా? దేవుడు అంటున్నాడు, మీ పండగలు, మీ సాంప్రదాయాలు, మీ బలులు అంటే ఇవన్నీ ఆజ్ఞల రూపంలో, ఆజ్ఞల్ని బట్టి వచ్చినవి కదా, అవన్నీ నాకు ఇష్టం లేదంటున్నాడు. అసలు నేను చెప్పలేదంటున్నాడు, అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదంటున్నాడు. అదేంటి? బలులు, సాంప్రదాయాలు, ఆచారాలు దేవుడిచ్చింది కాదా? చెప్పండి, కాదా? లేవికాండం చదివితే బలులు అవన్నీ కూడా దేవుడిచ్చినవే కదా, దేవుడిచ్చిన ఆజ్ఞే కదా. నేను ఆజ్ఞ ఇవ్వలేదంటున్నాడు దేవుడు. చదువుతారా మాట? ఇర్మియా గ్రంథం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఎంత సూటిగా ఉంటుందంటే, 7వ అధ్యాయంలో 21 నుంచి చదవండి. 21 నుంచి 24 వరకు చదవండి సిస్టర్. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని, ఇదేంటి చెప్పలేదంటున్నాడు. చదవండి. ఆజ్ఞ ఇవ్వలేదంటున్నాడు. ఒక్క ఈ ఆజ్ఞ మాత్రమే వారికి ఇచ్చాను, ఏదనగా పెళ్ళిలో ఆయన మాట్లాడుతుంటే నాకు ఈ సీన్ గుర్తొస్తుంది. మాటలు చెప్పుకోవడమే కాదు, ఆయన మాటలు విని అంగీకరించడం. నీ మాటలు నేను అంగీకరిస్తానయ్యా, దో ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్. నాకు ఇష్టం లేకపోయినా, నాకు కష్టం అనిపించినా. చెప్పండి, అబ్రహాంకి అంత ఈజీ ఏం కాదు ఆ పిలుపు. అబ్రహాముకి దేవుడు, నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు అంటే, అదేంటంటే నోయింగ్, తెలిసిన, చాలా వాల్యుబుల్ అది. అబ్రహాము ఎంత రిచ్చో మీకు వివరిస్తే కంగారు పడతారు, అంత రిచ్. అబ్రహాము మెసొపొటేమియా ప్రాంతంలో ఉంటున్న ప్రాంతము ద రిచెస్ట్ అర్బన్, ప్రపంచంలోనే మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ ఉన్న ప్రాంతం అది. అంటే మంచి బిల్డింగ్స్, మంచి వ్యాపారం, రూపాయికి ₹1,00,000 ఆదాయం. బొమ్మలు చిన్న ఆదాయం కాదు, నాకు తెలుసు. నాకు 2-3 ఆ నున్న ప్రాంతంలో బొమ్మలు చేసే పిల్లలు తెలుసు నాకు. వాళ్ళు స్థలాల కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళని చాలా విషయాలు అడిగాను. ఒక ₹10 ఖర్చు పెడితే ₹1,000 వచ్చేంత. అందుకే రోడ్ల పక్కన కూడా వదిలేస్తుంటారు, అమ్మలేకపోయినా పర్లేదు అన్నట్టు. వాళ్ళు ఏం కంగారు పడద్దు, వాళ్ళని చూసి దిగులు పడద్దు. బోళ్ళంత డబ్బులు ఉన్నాయి, బోళ్ళంత లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది.
మంచి వ్యాపారం, నష్టం లేని వ్యాపారం. పైగా చిన్న ఏరియా కాదు, నేను దాని గురించి చెప్పినప్పుడు. కానీ ఆ పిలుపు వదిలిపెట్టరా అంటే, నీ బంధువుల్ని నీ ఇంటిని వదిలిపెట్టరా అంటే ఆ విగ్రహం వ్యాపారం కూడా. తర్వాత అబ్రహాం ఎప్పుడన్నా సరదాగా దాన్ని ఏమంటారు, అప్పుడప్పుడు వనభోజనాలకు వెళ్ళినప్పుడు అలా టెంట్లో ఉన్నాడేమో, కానీ ఆయన ఎప్పుడు టెంట్లో లేడు. ఈవెన్ హారాన్ కూడా పెద్ద ట్రేడ్ హబ్ సెంటర్, అది ట్రేడ్ హబ్, అది అక్కడ కూడా టెంట్లో లేడు. కానాను రావడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన గుడారాల్లోనే టెంపరీ. ఏంటిది అంటే దేవుని పిలుపు, దేవుని మాట ఎంత తీయనిదంటే, నీ ప్రియుని ఏమని ఉంటుంది పరమగీతంలో, ఇందాక కొంచెం పరమగీతాన్ని కొంచెం టచ్ చేశారు కదా, సంతోషంగా ఉంటుంది. నీ ప్రియుని, ఎలాంటి వాడు నీ ప్రియుడు తెలుసా నీకు? ఆయన మనసు తెలుసా? ఆయన మనసు తెలుసా? ఆయన మాట తెలుసా? అది ఎంత రుచిగా ఉంటుందంటే, అంటాడు జుంటెతేన దారల కంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా అంటాడు. ఆ రుచి తెలిస్తే మనకి కంపేర్ చేసుకోవచ్చు. మెదడు చాలా రుచిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ దేవుడు అంటున్నాడు, నా మాట మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు. ఆజ్ఞ అంటే ఒక వెర్బల్గా ఒక వర్డ్ కాదు, దేవుడు చెప్తుంది. హీస్ షోయింగ్ హీస్ ఎ గైడ్. మార్గం చూపిస్తున్నాడు. ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదని చెప్తున్నాడు. అది మేలు కదా, క్షేమం కదా, మంచిది కదా, అదే కదా మనకు నిజమైన ధైర్యం. అది వినకుండా, ఆయన మాటను పట్టించుకోకుండా, ఆయన మనస్సు ఎరగకుండా. ఆయన మనసు ఎలాంటిది, ఈ తండ్రి మనసు ఎలాంటిది, లోపల ఏం జరుగుతుందో బయటకే వినపడుతోంది కదా. తండ్రి మనసు ఏంటో సేవకులు చెప్పేశారు కదా. నీ తమ్ముడు వచ్చాడు, ఆయన కోసం లోపల బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేస్తున్నాడు. నా తమ్ముడు వచ్చాడా, ఇంకా అడుగుంటాడు. ఏం చేశాడు ఈయన? పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు మీ నాన్న. నిజమా? అంతేనా? కాదయ్యా, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెప్పించి అన్నాడు. తెలుసా, ప్రశస్తమైన వస్త్రం అంటే ఆ ఇంట్లో ఒకటే ఉంటుంది, అంటే ఒకళ్ళకే ఉంటుంది. అది తండ్రికి మాత్రమే. ఆ కల్చర్లో ఆ పదం ఒకళ్ళదే డ్రెస్. ఆయన నీ తండ్రి తన డ్రెస్ ఇస్తున్నాడు వాడికి, తన డ్రెస్ ఇస్తున్నాడు. అరే, నువ్వు నేను ఎప్పటికీ నీతిమంతులం కాలేము, దేవుని నీతికి మ్యాచ్ కాలేము. ఆయన తన నీతి వస్త్రాన్ని, తన నీతిని నీకు ఇస్తాడు. పాపముగా చేయబడి దేవుడు శరీరధారిగా వచ్చి పాపముగా చేయబడి సర్పాన్ని పైకెత్తినప్పుడు నికోదేముకు అర్థమైంది, ఆ సర్పంగా నేను అవడానికి వచ్చాను, ఆ స్థానంలో నేను వేలాడడానికి వచ్చాను అని దేవుడు చెబుతున్న సంగతి నికోదేముకు అర్థమైంది. పెద్ద కొడుకు ఇంకా అర్థం కావట్లా, పెద్ద కొడుకు లాంటి పరిచయులకు అర్థం కావట్లా. సంఘంలో మనకు కూడా అర్థం కావాలి. పెద్ద కొడుకులాగా గుమ్మం దగ్గర ఆగిపోయి ఉన్నాం మనం. లోపల ఏం జరుగుతోంది చెప్పండి? గొప్ప సంబడం జరుగుతోంది, సెలబ్రేషన్ జరుగుతోంది, గొప్పగా సెలబ్రేషన్ జరుగుతోంది. అక్కడ అంటాడు, కొవ్విన దూడను వధించి. మీ తండ్రి అంతేకాదండోయ్, ఆయన ఉంగరం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు, కొవ్విన దూడను వధించమన్నాడు. దిస్ ఇస్ టూ మచ్. పెద్ద ఆయనకి బాగా కోపం వచ్చింది. కొవ్విన దూడను వధించడం అంటే హయ్యెస్ట్ సెలబ్రేషన్ అనమాట ఆ కల్చర్లో. మనం అంటే ఇప్పుడు ప్రతిసారి కొవ్విన దూడను తెచ్చేసుకుంటున్నామండి ఆదివారం. ఆ కల్చర్లో కొవ్విన దూడను వధించడం అంటే హయ్యెస్ట్ సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు సంక్రాంతి కోడి పందాలు ఇస్తుంటుంటారే, అలా ఇంకా గొప్పది, హయ్యెస్ట్ సెలబ్రేషన్. ఏంటి హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేస్తున్నాడా? ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడా? మంట పెరిగిపోతుంది పెద్ద కొడుక్కి. మీరు గమనించండి, చాలాసార్లు అనిపిస్తుంది, అక్కడ కూర్చున్న అందరం వాట్ ఆర్ వి? అందరం మనం ఒక ఇంటి పిల్లలం,
క్రీస్తు రక్తము చేత కడగబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, ఒక వాక్యము చేత పోషించబడుతున్న వాళ్ళ ఒక కుటుంబం కాదా? వై వీఆర్ లుకింగ్, మనం ఒక ప్రేమగా, ఇష్టంగా, సంతోషంగా ఆ సెలబ్రేషన్ ఏది మన ముఖాల్లో? వెర్ ఈస్ దట్ సెలబ్రేషన్? గుమ్మాల దగ్గర ఆగిపోయి కోప్పడి, పైగా పెద్ద కొడుకు ఏమంటున్నాడు తెలుసా తండ్రితో? తమ్ముడు అని అన్నట్లా, నీ కొడుకు. ఆ మాట చదువుతారా? ఇక్కడికి వచ్చేయండి, లూకాసు 15 వచ్చేయండి. వచ్చి ఏమన్నాడు? నీ కుమారుడట. అంటే నా తమ్ముడు అనట్లా, నా తమ్ముడు అనట్లా వాడు. వాట్ ఈస్ దిస్ హార్ట్? నా తమ్ముడు అనాలి కదా, కాదట. నీ కొడుకు, నీ కొడుకు వేసెలతో తిని వేసెలతో తిరిగి పాడు చేసి. ఎస్, సో లెట్ us థింక్ దిస్. ఇవాళ నేను ఇక్కడ ఆగిపోతాను. ఒక్క మాట ఎస్, నేను ఎలా ఉన్నాను అయ్యా? పెద్ద కొడుకులాగా నేను గుమ్మం దగ్గర ఆగిపోయి, నీ మాట వినని పెద్ద కొడుకు, నీ మనస్సు తెలియని పెద్ద కొడుకు, నీ త్యాగం తెలియని పెద్ద కొడుకు, నీ కృప అర్థం కాని పెద్ద కొడుకు లాగా నేను గుమ్మం దగ్గర ఆగిపోయి, నేను చేసిన దానికి నాకు ఇలా చెయ్యి, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా చెయ్యి, నా స్నేహితులకి, నా కుటుంబానికి నువ్వెందుకు చేయవు అని ఆగిపోతున్న పెద్ద కొడుకులాగా ఉన్నాను. ఆయన ఏమనట్లా, బతిమలాడుకొనెను. ద గాడ్ ఈజ్ స్టిల్. ఇవాళ కూడా ప్రసాద్ని ఏమంటున్నాడంటే బతిమలాడుతున్నాడు. ప్రసాద్ కమేన్, లోపల సెలబ్రేషన్ జరుగుతోంది, నాతో కూడా సంతోషించు, మనం సంతోషించాలి. కమేన్, గ్రేస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్. లోపలికి రమ్మని అడుగుతున్నాడు. వెళ్దామా లోపలికి? వెళ్దామా? ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? వీడు వెళ్ళాడో లేదో అక్కడ చెప్పలా. ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? వీడి షేర్ తగ్గిపోయింది. జనరల్గా తండ్రి చచ్చిపోతే 3 వాటాలు వేస్తారు. 3 వాటాలు వేసి 2 వాటాలు పెద్ద కొడుకు ఇస్తారు, 1 వాటా చిన్న కొడుకు ఇస్తారు. ఈ చిన్న కొడుకు ఏం చేశాడంటే, తండ్రి బతికుండగానే వాటాలు పంచేయమన్నాడు కదా, 3 వాడి వాటా ముందే పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి దగ్గర తండ్రి వాటా ఉంది, పెద్ద కొడుకు వాటా పెద్ద కొడుకు వచ్చేసింది, ఎవరి వాటాలు వాళ్ళకి వచ్చేసాడు. ఇప్పుడు పెద్ద కొడుకు వాటా ఎవరిది? ఇప్పుడు నిజానికి ఇదే. తండ్రి వాటా ఎవరిది నిజానికి? అది తగ్గుతుంది. ఈ కొవ్విన దూడ వీడిది, తండ్రి దగ్గరదంతా అంతే అంటాడు. నాదంతయు నీదే కదా. ఆ మాట చదువుతాం అక్కడ ఆ పారబుల్లో. నాదంతా కూడా నీదే కదా అంటే, నా వాటా అంతా నీదే కదా, కొంచెం షేర్ తమ్ముడికి ఇవ్వు నాయనా. తమ్ముడికి షేర్ ఇస్తే తప్పేంట్రా? దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ మై ఫాదర్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ షేర్. మన టైంలో షేర్ ఇవ్వం, మన కష్టంలో షేర్ ఇవ్వం, మన పెయిన్, వాళ్ళ పెయిన్తో కూడా షేర్ ఇవ్వం. వి డిడ్ంట్ షేర్ ఎనీ ఆఫ్ దేర్ పెయిన్. నాకు ఆ సెలబ్రేషన్తో నాకు పని లేదు. నా గురించి చూడు అంటున్న పెద్ద కొడుకులాగా ఉండద్దు అని పరిసయ్యులకి చెప్తున్నాడు. షేర్ తగ్గితే తగ్గిందిరా, నాదంతా నీదే. వై డోంట్ యూ షేర్ మై హార్ట్? వై డోంట్ యూ షేర్ లైక్ మీ? అందుకే అంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక మనం ఒకసారి చదువుకుని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుదామా? ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కనిగిలవారు. దేవా, వాట్ ఏ కాన్ఫిడెన్స్! ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదో నీ మీద, నా మీద. అంటే నా పిల్లలు నా స్వరం వింటారు, నా పిల్లలు నన్ను వెంబడిస్తారు, నా పిల్లలు నా స్వరాన్ని గుర్తుపెట్టుకుంటారు. వాస్తవం. మనం అడుగుదాం, దేవా సహాయం చేయి నాయన, నీ స్వరం వినడం నాకు నేర్పించు, నీ మనస్సు ఎరగడం నాకు నేర్పించు. నీతో మాట్లాడేటప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తావన్న ఆ కాన్షియస్నెస్ నాకు ఇవ్వు. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు, నన్ను హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, బతిమిలాడుతుంటున్నప్పుడు నా మనస్సు ముక్కలయ్యేటట్లుగా,
నా మనసు ముక్కలై క్షమించు తండ్రి, సారీ, గుమ్మం దగ్గర నేను ఇబ్బంది పెట్టాను, అసలు గుమ్మం దాకా రానిచ్చానయ్యా, నన్ను క్షమించు, నేను ఐ విల్ కమ్ ఇన్ అని అనడం నాకు నేర్పించు. త్యాగం నేర్పించు. ఇవ్వడం నాకు నేర్పించు. ఇవ్వడం కోసమే ఉండడం నాకు నేర్పించు అనే ప్రార్థన మనం చేయడం నేర్చుకుందాం. తండ్రి అలాంటి వాడే, ఆయన మనసు అలాంటిది. ప్రైజ్ గాడ్.